హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీపద స్టోరీస్. అందరికీ బొంబాయి రవ్వ, సేమియా, గోధుమ రవ్వతోనే ఉప్మా చేసుకునే అలవాటు. బట్ బియ్యపు రవ్వతో ఉప్మా ఎప్పుడైనా ట్రై చేశారా? చాలామంది ఏంటంటే బియ్యపు పిండితో అంటే ఉప్పుడు పిండిలాగా చేస్తారండి. బట్ ఏంటంటే ఆంధ్ర సైడ్ బియ్యపు రవ్వే దొరుకుతుంది. బట్ లలిత బ్రాండ్లో తెలంగాణలో కూడా దొరుకుతుందండి. చాలామంది వరకు దొరకట్లేదు అనుకుని బియ్యపు రవ్వ ఎక్కడ అమ్మరు చేయదని అనుకుని ఉప్పుడు పిండి అంటే బియ్యపు పిండితో ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే ఇది మనము బియ్యపు రవ్వ లలిత బ్రాండ్లో అయితే ఉంది. నేను ఇదేం ప్రమోషన్ కాదు, బట్ మేము ఎప్పుడు యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి మీకు నేను చెప్తున్నాను. నార్మల్గా అన్నిటికీ తాలింపు వేసినట్టే ఇప్పుడు ఏ ఉప్మా కన్నా తాలింపు వేస్తాం కదా, అలాగా మన ప్రిఫరబుల్ ఏ తాలింపు అన్నా వేసుకోవచ్చు. బట్ ఏంటంటే వెల్లుల్లిపాయలును అల్లం ఇవి యూస్ చేయొద్దు. ఇంకొకటి ఉల్లిపాయలు కూడా వాడద్దండి. దీనికి పెసరపప్పు వాడాలి. ఉప్పుడు పిండికి మనం ఎట్లా డైరెక్ట్గా ఉప్మా పిండితో డైరెక్ట్ చేసుకుంటాం. బట్ ఇక్కడ పెసరపప్పు వాడుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. బియ్యపు రవ్వతో టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలతో సహా ఈజీగా ఇష్టంగా తింటారు. దీనికి రాళ్ళుప్పు యూజ్ చేయాలి. ఒక గ్లాసు కొలత నేను చెప్తున్నాను ఏంటంటే, ఒక గ్లాసుకి 2 గ్లాసుల నీళ్ళు అయితే పోసుకోవాలి సమానంగా. అప్పుడు మనకి పొడి పొల్లాడుతూ నీట్గా మంచిగా విచ్చుకున్నట్టు వస్తుంది. ఎప్పుడు కానీ చాలా బాగుంటుంది. దీనికి బొంబాయి రవ్వకి పోసుకున్నట్టు గంట తిప్పుకుంటూ పోసుకోవాలనే ఆప్షన్ ఏం లేదండి. కొంచెం నీళ్లు మరిగినాక మనం రవ్వ అయితే నేను చూపించిన విధంగా పోసేసుకోవచ్చు. దీనికి మనం ఇక్కడ ఏంటంటే తాలింపులో జీడిపప్పు కూడా వాడుకోవచ్చు. పల్లీలు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. తినే ఇష్టాన్ని దాన్ని బట్టి తాలింపు మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు. బట్ వెల్లుల్లిపాయ ఉన్న అల్లం మాత్రం అసలు యూజ్ చేయకండి. అల్లం యూజ్ చేసుకోవచ్చు, కొంచెం పర్వాలేదు. పెసరపప్పు యూజ్ చేస్తాం కాబట్టి బాగుంటుంది. అల్లం మాత్రం అసలు యూజ్ చేయకండి. నేను చూపించిన విధంగా చేస్తే అది అంటే దాకా సరిపోతుంది. దీనికి ఏంటంటే పైన మనం కొంచెము నెయ్యి రాసుకుని కలుపుకుందాం అనుకోండి, చాలా కమ్మగా ఉంటుంది. మన ఇంట్లో ఏ రోటి పచ్చడి లేదా మనం ఊరగాయలు పెట్టుకుంటాం కదా, వాటికి కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కమ్మగా తింటారు పిల్లలు కూడా, అంత ఇష్టంగా తింటారు. టిఫిన్ లంచ్ బాక్సెస్కి కూడా ఈవెన్ పంపించవచ్చు పిల్లలకి. అస్సలు పాడు కాదు, చాలా బాగుంటుంది. ఇది అదే రోజు కన్నా మరుసటి రోజు తింటే ఇంకా కమ్మగా ఉంటుందండి. మాగింది తింటా అంటారు కదండి, ఇప్పుడు మనం తప్పాల చెక్క ఎట్లా మాగింది తింటే ఎంత టేస్టీగా ఉంటుంది, దీనికి కూడా అంతే టేస్టీగా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు గనక ఈ బియ్యపు రవ్వ ప్రోడక్ట్ దొరకకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, వీడియోకి ట్యాగ్ చేస్తాను, తప్పకుండా చూడండి. అలాగే నా షాపింగ్ మంచి సక్సెస్గా రన్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఆ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వాట్సాప్ చాట్ గ్రూప్ని జాయిన్ అవ్వచ్చు. మంచి మంచి ప్రోడక్ట్స్ తక్కువ బడ్జెట్లో, అండర్ బడ్జెట్లో నేను తీసుకొచ్చానండి. క్లాతింగ్, జ్యువెలరీ, కిడ్స్కి సంబంధించి అన్నీ ఉన్నాయండి. చాలా చాలా బాగున్నాయి కలెక్షన్. ఇప్పుడు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కిడ్స్కి సంబంధించిన లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే నేను చూపిస్తున్నానండి. కొన్ని ఇంకా మంచి మంచి రెసిపీస్ అయితే నేను చేశాను, అవి మీకు చూపిద్దాం అనుకున్నాను. ఇది ఎవరికైనా తెలియనట్లయితే తప్పకుండా వేరే వాళ్ళకి షేర్ చేయండి. చక్కగా మంచి హెల్తీ రెసిపీస్ మీ పిల్లలకి పెట్టండి, మీరు కూడా తినండి. మేమైతే ఇందులోకి కొంచెం టమాటా ఊరగాయ ఉంటే అది వేసుకుని తిన్నాం. చాలా అంటే చాలా కమ్మగా ఉంది. మస్ట్ ట్రై చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. మన సబ్స్క్రైబర్స్ నన్ను ఇలా సపోర్ట్ చేస్తారని నేను అసలు అనుకోలేదు. మీకోసం మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ ముందుకి ఇంకా డివోషనల్గా కానీ ఏదన్నా నేను ఉపయోగపడే కంటెంటే నేను పెడదామనుకుంటున్నానండి. మన ఛానల్ నచ్చినట్లయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీషో సండే సేల్ అయితే నడవబోతుంది. నేను కమ్యూనిటీ పోస్ట్లో లింక్స్ అన్నీ ఇచ్చాను. మీరు కనుక షాప్ చేసుకోవాలనుకుంటే అందులో వెళ్ళి షాప్ చేసేసుకోండి. లింక్స్ ఇచ్చాను నేను. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.